ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి సర్కార్పై పోరు ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నేతలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు జగన్. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకొచ్చిందన్నారు వైఎస్ జగన్. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చి ప్రతి హామీని తూచా తప్పకుండా పాటించామన్నారు. బడ్జెట్ సంక్షేమ క్యాలెండర్లో ఇచ్చినట్లుగా ప్రతి హామీని అమలు చేసింది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు జగన్. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, పులి నోట్లో తల పెట్టడమేనని తాను ఏనాడో చెప్పానన్నారు వైఎస్ జగన్. దాన్ని ఈరోజు చంద్రబాబు నిజం చేస్తున్నాడన్నారు. 6 నెలలు తిరక్కముందే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. హామీలు పక్కన పెట్టి ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 6 నెలల్లోనే ప్రజలపై 16,000 కోట్లకు పైగా భారం వేశారన్నారు. ఇదే అంశంపై సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, కొద్దిసేపు క్రితమే ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి జరిగినటువంటి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అనేక అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావన చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు అనౌన్స్ చేసినటువంటి 2047 విజన్ వరకు అనేక అంశాల గురించి వైఎస్ జగన్ ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గ్రామ సచివాలయాల స్థాయిలోనే ఇవ్వాల్సినటువంటి నో డ్యూ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా విఆర్ఓలు అందరం కూడా మండల కేంద్రాలకి తీసుకెళ్లి అక్కడి నుంచి కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్ప వేరే ప్రత్యర్థి పార్టీల నాయకులకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా, అంటే అట్లా ఇవ్వకుండా ఉండటం ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేసినటువంటి వైనాన్ని గురించి కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. అధికారం ఉందని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. అయినా సరే ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగా వస్తుంటే వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో కూడా అక్రమంగా కేసులు పెట్టి 16 నెలల పాటు జైలు పాలు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించు. అప్పట్లో దాదాపు 20 సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కూడా రానికుండా చేసి తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా నేను ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోకుండా పోరాటం చేశాను, ముఖ్యమంత్రిని కూడా ఆయన కదా అంటూ ప్రధానంగా చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి దాడులు కానీ ఇతర బెదిరింపులు కానీ దేని కూడా భయపడాల్సిన పని లేదని జగన్ కార్యకర్తలు, నాయకులకు చెప్పిన పరిస్థితుంది. ముఖ్యంగా విజన్ 2047 పేరుతో చంద్రబాబు చేస్తున్నటువంటి డ్రామా గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఇంతవరకు అతి గతి లేదు, దిక్కు లేకుండా ఉంది. అలాంటిది ఇక 2047 పేరుతో చేస్తున్నటువంటి ఆయన డాక్యుమెంట్ ఎవరికి ఉపయోగం అంటూ కూడా ఆయన చెప్పారు. దాంతో పాటు అసలు విజన్ అనేది కేవలం ఒక మనిషి అభివృద్ధికి సంబంధించి ఏదైనా చేయగలిగితేనే దాన్ని విజన్ అంటారు. నేను అదే చేశాను. ఒక మనిషికి సంబంధించి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు సాయం దగ్గర నుంచి అనేక అంశాలు నేను చేయగలిగాను. అది విజన్. అంతేగాని ఈ విధంగా మాయమాటలు చెప్తూ రకరకాల డాక్యుమెంట్లు చూపించడం విజన్ కాదు. ఇలాంటి మోసపూరిత వాటిని ఎవరు కూడా జనం కూడా నమ్మట్లేదు. ఇప్పటికే 6 నెలల్లోనే కావాల్సినంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిందని చెప్తూనే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయాల్సినటువంటి అంశం కూడా ఉందంటూ కూడా ఆయన చెప్పారు. రేపు 27వ తారీఖున చేయాల్సినటువంటి పెంచిన కరెంట్ ఛార్జీల తగ్గింపు డిమాండ్ చేస్తూ చేసేటువంటి ధనా కానీ జనవరి 3వ తారీఖున చేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ చేసేటువంటి ధర్నాలకు సంబంధించి కూడా మీరందరూ పాల్గొనాలి. రానున్న రోజుల్లో ఇంకా యాక్టివ్ గా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మనం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులతో జగన్ సమావేశమయ్యి వారితో ఇండివిజువల్ గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా జగన్ తీసుకుంటూ ఉన్నారు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.